తో కవర్ అవ్వాలంటే అది ఇట్స్ ఇంపాసిబిలిటీ. సో దెర్ ఆర్ ఫస్ట్ డే వచ్చింది సైడ్ నుంచి ఎవరో రావచ్చు అని ఫస్ట్ డే అది ఒక పాసిబిలిటీ వచ్చింది. అందుకే సైడ్ ఇల్లు కూడా అది ఎవరెవరు ఉంటున్నారు అవన్నీ ఫస్ట్ డే కూడా వెళ్ళారు. బట్ ఇట్ ఈస్ డిఫరెంట్. అంటే ఇన్ రెట్రోస్పెక్ట్ అన్ని ఇది చేయవచ్చు అది చేయవచ్చు అని అనిపించవచ్చు, కానీ అప్పుడు చేసేటప్పుడు మీకు కొన్ని క్లూస్ లీడ్ చేస్తాయి, కొన్నిటికి అవి ఎగ్జామిన్ చేస్తారు, మళ్ళీ అది రూల్ అవుట్ చేస్తారు, మళ్ళీ అది కాకపోతే మళ్ళీ ఏదోకి వెళ్తారు. అదే దట్స్ ఓన్లీ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు ఒక బాబు ఇక్కడ విజువల్ ఎవిడెన్స్ అనేది కూడా ఏమీ లేదు. సో ఇట్లాంటి ప్రూవ్ చేయడం కోసం మనం అక్యూజ్డ్ గా ప్రూవ్ చేయడం కోసం చాలా డిఫికల్ట్ గా కష్టతరంగా మారుతుంది. అయితే గతంలో మీరు కేసుకు సంబంధించినప్పుడు ఇప్పుడు రాజమండ్రి కమిషన్ ఇతర ప్రాంతాల నుంచి కూడా టెక్నికల్ టీమ్స్ తీసుకొచ్చి వాటిని ట్రేస్ అవుట్ చేసి దానికి ఉన్నటువంటి ఆధారాలను కనిపెట్టడానికి కష్టతరంగా మారింది. బయట నుంచి సో ఇప్పుడు కూడా 5 days పడింది. సో వాటన్నిటిని ప్రూవ్ చేయడానికి మన దగ్గర తగినటువంటి ఆ టెక్నికల్ టీమ్స్ కావచ్చు, ఎక్విప్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయా? బయట అంటే ఈ టు డిటెక్ట్ చేయడానికి మాకేం దీని టెక్నికల్ అవసరం లేదు, ఉన్నా కూడా అదేం పనికి రాదు. దీంట్లో వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఈజ్ నోబడీ హ్యాస్ సీన్. ఓకే, పర్సన్ హ్యాస్ గాన్, కమిటెడ్ అఫెన్స్, కేమ్ బ్యాక్ బికాస్ ఆఫ్ ద సర్కమ్స్టాన్సెస్. దానికి ఏం మనకి ఐ థింక్ 24 hours శాటిలైట్ ఇమేజరీ ఉంటే తప్ప ఓవర్ ఎవ్రీ హౌస్ పాసిబుల్, విచ్ ఈస్ నాట్ పాసిబుల్. అది ఉంటే తప్ప దెర్ ఈస్ నో వే వీ కెన్ డూ దట్. సో ఇప్పుడు కాదు, క్రైమ్స్ ఈ రోజు జరగటం లేదు కదా, క్రైమ్స్ హ్యావ్ బీన్ అకరింగ్ సిన్స్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ ఎగ్జిస్టెడ్. సో దానికి ఇప్పుడు ఇది ఉన్న ముందు కూడా డిటెక్ట్ చేసేవారు. ఒక 30 years బ్యాక్ మర్డర్స్ జరిగింది కదా, 35 years బ్యాక్, అప్పుడు కూడా డిటెక్ట్ చేశారు. అప్పుడు సీసీ కెమెరా ఉండకపోవచ్చు, ఉండొచ్చు,